కూటమి పాలన మొదలైన తర్వాత ఎలాంటి సంక్షేమాభివృద్ధి పథకాలు కార్యక్రమాలు అమలు కాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంటే ఆ వాస్తవాన్ని మర్చిపోయిన ఎల్లో మీడియా చంద్రబాబు పాలన గ్రేట్ అంటూ భజన చేస్తూనే ఉంది. సొంత ఎజెండాలను ప్రచారం చేసుకునే విషయంలో ఏపీలో ఒక రకంగా తెలంగాణలో మరో రకంగా వ్యవహరిస్తున్న ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు జాకీలు వేసి చంద్రబాబును పైకి లేపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కాకి లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని ఎల్లో మీడియా వార్తలు రాయడం, చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేయడం డ్రామాను తలపిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు అనుగుణంగా లేవు. బాబు బ్యాచ్ కాకి లెక్కలు, గోల్మాల్ ప్రచారాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్. వృద్ధి రేట్లో దేశంలోనే నెంబర్ 2, మొదటి స్థానంలో తమిళనాడు, రెండో స్థానంలో ఏపీ. తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైకి. ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో కొద్ది రోజుల క్రితం వచ్చిన బ్యానర్ హెడ్డింగ్. విశేషం ఏమిటంటే ఎల్లో మీడియాలో వచ్చిన ఈ కథనాల ప్రకారం ఏపీలో వృద్ధి రేటు 2వ స్థానంలో ఉంటే దేశంలో తెలంగాణ వృద్ధి రేటు 14వ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ బాగా వెనకబడి ఉన్నట్లు అనుకోవాలి కదా. ఆ రకంగా ఆ కథనాన్ని తెలంగాణలో ప్రచురించాలి కదా, వారి టీవీల్లో ప్రసారం చేయాలి కదా. కానీ తెలంగాణ ఎడిషన్లో ఈనాడు తదితర ఎల్లో మీడియా అసలు పెద్దగా కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా, లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదనా, లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలని కాకి లెక్కలని తెలుసు కనుక ఏపీలో మాత్రం తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలన్నా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దాన్ని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. జగన్ టైంలో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంక్ ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం ఉన్నా లేకపోయినా బ్యానర్ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేయాలని యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కథనాలు రావడం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రం అభివృద్ధి జరిగిపోతోందని సంబరపడటం చూడటానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవట, కేవలం ముందస్తు అంచనాలట. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదట. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు కేంద్రానికి ఇంకా పంపించనే లేదట. నిజంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు చదివితే ఈ 10 నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా అన్న డౌట్ రావచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ 6 హామీలను అమలు చేయడానికి ఎంత వృద్ధి రేటు ఉన్నా ఎందుకు వెనకాడుతున్నట్లు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా తనకు సూపర్ 6 హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారే. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోమని, సంపద సృష్టిస్తామని ఊదరగొట్టేవారు కదా. కానీ ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. అమరావతి అప్పులతో సహా సుమారు 1,50,000 కోట్ల వరకు ఒక ఏడాదిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు దేశంలో ఏపీ తప్ప మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధి రేటు అధికంగా ఉందని అంటే జనం ఎలా నమ్మాలి? పోనీ మరో కోణం చూద్దాం. మొదటి 10 నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33% తగ్గుదల ఉందని కథనాలు వచ్చాయి. మూలధన వ్యయంలో 48% తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధి రేటు మాత్రం 23-24లో 6.19% ఉంటే 24-25లో 8.21%గా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలో పైకి వెళుతుందని రాశారు. కానీ ఏ రకంగా, ఏ కారణాల వల్ల ప్రజల ఆదాయం పెరిగింది? చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 800 కోట్లు తగ్గిందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. అలాగే వాణిజ్య పన్నుల్లో ఆశించిన రీతిలో వసూలు కావడం లేదే. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తున్నట్లుగా కనబడుతోంది. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏం చేయలేం. కానీ వృద్ధి రేటు ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి, వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి. జగన్ టైంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 కానీ ఇతర హామీలు కానీ ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడం తప్ప మరేవీ చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలైతే ఇస్తున్నారు. కానీ అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు.
కొనుగోళ్లు అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరంతో సహా విజయవాడ చుట్టూరా ఉన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ధరలు సగానికి సగం పడిపోయాయట. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతోందా అంటే ఇంకా చెప్పుకోదగిన స్థాయిలో సాగడం లేదని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా పలు ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. ఆక్వా రైతులకు ట్రంప్ దెబ్బతగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జిఎస్డిపి, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇప్పుడు ఇస్తున్న లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా? వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా?